హాయ్ అండి, ప్రసన్నలత కుకింగ్కి స్వాగతం. ఈసారి మరొక స్వీట్ రెసిపీ చేసుకుందాము. ఇది మోతచూర్ లడ్డు అండి. చాలా సింపుల్ టెక్నిక్స్తో మీకు చూపిస్తాను. దీనికి అంత పెద్ద సాంచా అది ఇది ఏం అవసరం లేకుండా ఈజీగా సింపుల్ టిప్స్తో నేను ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనికి ఒక 1/2 kg శనగపిండి తీసుకున్నాను. దాంట్లో కొద్దిగా ఉప్పు, లైట్గా ఉప్పు వేయాలండి. ఎప్పుడు స్వీట్స్లో ఉప్పు వేస్తే రుచి చాలా పెరుగుతుంది కాబట్టి చిటికెడు ఉప్పు వేసాను. అలాగే 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని కలుపుకుందాము. మరి ఒక్కసారి నీరు పోయకూడదండి, మరి లూజ్గా అయిపోతుంది. చూస్తూ కొద్దిగా పోస్తూ ఇలా జారుడుగా ఉండలు లేకుండా, ఎక్కడ మనకు అవి శనగపిండి కనపడకుండా స్మూత్గా కలుపుకోవాలి. మరి బజ్జీల పిండిలాగా కాదండి, కొద్దిగా గంటె జారుడుగా ఉండాలి. బూందీ వేసినప్పుడు పడేటట్టు మనం చూసుకొని కలుపుకుంటుండాలి. నాకైతే 2.5 గ్లాస్ వాటర్ పట్టింది 1/2 kgకి. ఇలా కొద్దిగా వేస్తూ దాన్ని చిక్కటిగా స్మూత్గా చూసుకోవాలి. అప్పుడే మనకు బూందీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా గంటెతో చిదుముతూ చాలా స్మూత్గా కలుపుకోవాలి బ్యాటర్. కొద్దిగా వాటర్ వేస్తూ చూసారా, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇక్కడే టైం పడుతుంది మనకి, బూందీ అంతా ఈజీగా అయిపోతుంది. ఇలా స్మూత్గా కలుపుకోవాలి, ఎక్కడ ఉండలు లేకుండా. కొద్దిగా వాటర్ వేస్తూ ఒక్కసారి పోసేయకూడదు, అప్పుడు మళ్ళీ పిండి వేసుకోవాల్సి వస్తుంది. నాకైతే 2.5 గ్లాస్ వాటర్ పట్టింది. ఇప్పుడు మనం ఒక చిన్న స్పూన్తోని తినే సోడా వేసుకుందాము. సోడా వేయడం వల్ల లడ్డు చాలా క్రిస్పీగా వస్తుంది. ఇలా అంటే మనము బూందీ చేసినప్పుడు చాలా మంచిగా ఈజీగా పడుతుంది అన్నమాట. అది గుళ్ళగా విచ్చుకుంటుంటుంది. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి పెట్టుకుందాము. కాజు కూడా చిన్న ముక్కలుగా మనం డెకరేషన్ లడ్డు చేసేటప్పుడు వేసుకోవడానికి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాము. ఇవి జీడిపప్పు ముక్కలండి. చిన్నగా చాలా చిన్నగా కట్ చేసుకోవాలి మన సైజులో. పెద్దగా లడ్డులో ఉంటే బాగుండదు, తినడానికి ఇబ్బంది. కాబట్టి చిన్నగా 2-3 ముక్కలు చేసుకుంటే సరిపోతుంది. ఇలా చిన్న ముక్కలుగా చేసి పక్కన పెట్టేసుకోవాలి రెడీగా. మనం లడ్డు చేసేటప్పుడే చేయాలంటే టైం పడుతుంది కాబట్టి. ఇప్పుడు కిస్మిస్ కూడా చిన్న ముక్కలుగా చేసుకుందాము, 2 హాఫ్గా. చూసారా, ఇలా కిస్మిస్ వేయడం వల్ల, డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల లడ్డు మంచిగా టేస్టీగా ఉంటుంది తినడానికి. అలాగే ఇలాచీ కూడా మనం ఒలిచి పెట్టుకుందాము. ఇది పౌడర్గా చేసుకోకూడదండి, ఇలాచీ అలాగే ఉండాలి. పొట్టు తీసేద్దాం పైన. ఇవి అక్కడక్కడ వస్తుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే నేను ఆ పప్పు కూడా వేసాను, వాటర్ మెలన్ సీడ్స్. ఇప్పుడు మనము డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని 2 కప్పుల నూనె వేసి వేడి చేసుకుందాము. నూనె బాగా కాగాక మీడియంలో పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక చిన్న డ్రాప్ వేస్తే చూసారా, కాగిపోయింది. ఇలాంటి చిల్లుల గరిటెతోని మనం దాన్ని పోస్తూ వీడియోలో చూపించిన విధంగా బూందీ కొట్టుకోవాలి. బూందీ మరీ గట్టిగా అయ్యేదాకా ఉంచకూడదండి, కొద్దిసేపు వేగాక తీసివేయాలి. మరీ గట్టిగా అయితే మనకు కార బూందీలాగా అయిపోతుంది. కాబట్టి ఇట్లా కాగాక, పచ్చిగా లేకుండా మరీ gట్టిగా కాకుండా మీడియంలో తీసివేయాలి. తీసి ఒక గిన్నెలోకి దాన్ని తీసుకుంటూ ఉండాలి, ఇలా బూందీ అంతా చేస్తూ. చూసారా, ఇలా రౌండ్గా రాకపోయినా పర్వాలేదు, రౌండ్గా. మళ్ళీ దీన్ని మనం చిన్న టెక్నిక్తో మోతిచూర్ లడ్డు చేసుకుందాం. ఎలా వచ్చినా పర్వాలేదండి షేపు. మనం అన్నం కలుపుకునే జల్లి గంటెతో కూడా చేయొచ్చు. ఇలా తీసేసి వేసుకోవాలి. అంత పిండిని ఇలాగే మనం వీడియోలో చూపిస్తున్న విధంగా బూందీ కొట్టుకోవాలి. మరీ గట్టిగా రాకూడదు, మరీ మెత్తగా రాకూడదు. చూసారా, ఇలా అంతా చేసేసుకోవాలి. వేగానే 1 సెకండ్ తర్వాత కలుపుతూ ఉంటే అవి పైకి వచ్చేస్తాయి. ఇలా కలుపుతూ దాన్ని మరీ ఎర్రగా చేయకూడదండి. కొద్దిగా లైట్ కలర్ చేంజ్ అయినాక తీసివేయాలి. చూసారా, ఇలా చూసుకుంటూ తీసివేయాలి. మరి గట్టిగా చేయకూడదు. ఇక్కడ బూందీ కొట్టుకోవడం మనకు పనిగా ఉంటుంది. నూనె కాగితే తొందరనే అయిపోతుందండి. 1/2 kgకి 1/2 kg నూనె పడుతుంది, 1/2 kg షుగర్ కూడా పడుతుంది. ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు 1/2 kg షుగర్ వేసుకోవచ్చు. నేను 400 గ్రామ్స్ వేసాను. 1/2 kg పిండికి 400 గ్రామ్స్ సరిగ్గా సరిపోతుంది స్వీట్నెస్.
ఇలా చూసారా బూందీ మొత్తం ఇలా కొట్టుకోవాలి. చూసారా మొత్తం నేను బూందీ అంతా చేసి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం కొద్దిగా చల్లారాక మరీ వేడిగా కాదు మిక్సీలో వేసుకుందాం. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా దీన్ని ఇప్పుడు మనం బూందీనంతా మిక్సీలో వేసుకుందాం. వేసుకొని ఒకటేసారి దాన్ని తిప్పాలి, మొత్తం పౌడర్గా చేయకూడదు. ఒకేసారి దాన్ని ఇలా ఒక్కసారి తిప్పేస్తే అదే ఇలా అయిపోతుంది, చిన్న గుల్లలుగా వచ్చేస్తుంది మనకి. మొత్తం మెత్తగా పౌడర్ చేయకూడదు. ఒక్కసారి ఇలా తిప్పేసి ఇలా బంద్ చేసేయాలి మిక్సీని. అలాగే మొత్తం మనము బూందీ కొట్టాం కదా అదంతా అలాగే చేసుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూసారా ఒక్కసారే తిప్పాలి ఇలా, మళ్ళీ పూర్తిగా పౌడర్ లాగా చేయకూడదు. ఒకేసారి తిప్పాక ఒక గిన్నెలంతా మనం చేస్తూ వేసేసుకుందాము. అలాగే బూందీనంతా చూసారా చాలా చిన్నగా మోతిచూరుకు లడ్డుకు అయ్యేటట్టు వచ్చేసింది మనకి. చాలా సింపుల్గా ఈజీగా ఇలా చేసుకోవచ్చు. దానికి చిన్నది రంధ్రాల గంటె తీసుకోవడం చేయడం పెద్ద రిస్క్తో కూడిన పని కాబట్టి అందరికీ రాదు అది. ఇలా అయితే ఈజీగా చేసుకోవచ్చు మోతిచూర్ లడ్డు. చూసారా అలా తిప్పేయగానే మనకు చిన్న చిన్నగా రౌండ్ బాల్స్ లాగా అయిపోతాయి అవి. ఒకేసారి తిప్పాలి మిక్సీ, ఒక్కసారి ఇలా తిప్పి బంద్ చేస్తే సరిపోతుంది. ఇలాగే మొత్తం అంతా చేసేసుకొని మనం గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూసారా ఒక గిన్నె పెద్ద గిన్నెడ అయిపోయింది. 1/2 kgకే మనం ఎన్నో లడ్డూలు చేసుకోవచ్చు. బయట కొన్న దానికంటే ఇంట్లో 1/2 kg పిండి ఇలా ఉంటే ఐటమ్స్ అన్నీ చేసుకోవచ్చు ఈజీగా, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఫెస్టివల్స్ అప్పుడు. చూసారా మొత్తం ఇలాగే మనం మిక్సీలో చేసేసుకొని దాన్ని మనం అంతా బూందీగా చేసుకున్నాం. చూసారా చిన్న చిన్నగా మోతిచూర్ లడ్డు లాగానే ఉంది కదా పొడి అంతా. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి ఈ రెసిపీ. ఎవరైనా చేయొచ్చు, కష్టమేం లేదు. బూందీ ఒకటి కొట్టేసుకొని ఇప్పుడు లాస్ట్దండి మిక్సీలో వేసేసుకుందాము. వేసేసుకొని దీన్ని కూడా మనం ఇప్పుడు ఒక బౌల్లో పెద్ద గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూసారా మొత్తం చిన్న చిన్నగా అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని పాకం పట్టుకుందాము. ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఇప్పుడు మనం ఒక పెద్ద గిన్నెలో వేసుకున్నాం కదా, దీనికి పాకం పట్టుకునే ముందు మనం డ్రై ఫ్రూట్స్ కలుపుకుందాం. మనం సన్నగా కట్ చేసుకున్న కిస్మిస్ 2 ముక్కలుగా వేసుకునే వాళ్ళు పెద్ద పెద్దగా అలాగే వేసుకోవచ్చు. నేనైతే 2 ముక్కలుగా చేశాను అక్కడక్కడ రావడానికి. అలాగే జీడిపప్పు ముక్కలండి, మనకి ఏ డ్రై ఫ్రూట్స్ కావాలంటే అవి వేసుకోవచ్చు. ఇలాచి గింజలండి, అలాగే ఇవి వాటర్ మెలన్ సీడ్స్ అండి, దొరుకుతాయి బజార్లో డ్రై ఫ్రూట్ షాప్లో. ఇవి వేసుకుంటే మోతిచూర్ లడ్డు చాలా అందంగా కనపడుతుంది అక్కడక్కడ ఇవి తగులుతూ. అలాగే మనం 3 స్పూన్ నెయ్యి వేసుకుందాం. ఈ లడ్డులో నెయ్యి వేయడం వల్ల చాలా టేస్టీగా బాగుంటుంది, తినేటప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది. లడ్డు కూడా చాలా స్మూత్గా బాగుంటుంది, గట్టిగా అవ్వదు. ఇలా మనమంతా దీన్ని కలిపేసుకుందాం. ఇవన్నీ మనం డ్రై ఫ్రూట్స్ వేసాం కదా అవన్నీ వాటిలో బాగా కలిసిపోయేటట్టు కలిపి పక్కన పెట్టేసుకొని ఒకటి పాకానికి మనం గిన్నె పెట్టుకుందాం పెద్దది. ఇప్పుడు ఒక బౌల్ షుగర్ వేసుకుందాం. ఇది 400 grams అండి. అలాగే మనం ఒక 1/2 glass వాటర్ వేసుకుందాము. వేసేసి దీన్ని షుగర్ కరిగిపోయే వరకు మనం దాన్ని మెల్ట్ చేద్దాం. ఇలా మేము మొత్తం మెల్ట్ ఒక గ్లాసు నీళ్ళు వేయకూడదండి, 1/2 glass సరిపోతుంది పాకానికి. ఇలా మొత్తం షుగర్ అంతా మనం నీళ్ళలో కలిపేసుకుందాం. స్టవ్ మీడియంలో పెట్టాలండి, హైలో పెట్టకూడదు. ఇలా షుగర్ అంతా కలిస్తే అది మనకు పాకానికి వస్తుంది. మళ్ళీ ఇంకా కొద్దిగా వేసాను, మొత్తం 1/2 glass పట్టింది, కొద్దిగా చూస్తూ వేసాను. ఇప్పుడు మనం మోతిచూర్ లడ్డు కాబట్టి రెడ్ ఫుడ్ కలర్ వేసుకుందాం. 1/2 teaspoon వేసుకుందాం, ఎక్కువ వేయకూడదండి. అలా 1/2 teaspoon వేసుకొని పాకంలో మనం దీన్ని కలర్గా చేసుకుందాం. మోతిచూర్ లడ్డు అంటే రెడ్గా ఉంటుంది కదా, కొద్దిగా ఆరెంజ్ కలర్ మిక్స్గా, కాబట్టి ఇలా చేసుకోవాలి. అప్పుడే మనకు లడ్డు కలర్గా వస్తుంది. పాకంలో వేస్తే నూనె అంతా ఖరాబ్ అయిపోతుందండి, నూనె అంతా వేస్ట్ అయిపోతుంది మిగిలిన నూనె. కాబట్టి మనం ఇలా పాకంలో వేసుకోవాలి. పాకం కూడా ఎలా అంటే ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని మనం
షుగర్ని అందులో వేసినప్పుడు లైట్గా ముద్దకు రావాలండి, అలా పాకం పట్టుకోవాలి. మరీ గట్టిగా వచ్చేస్తే లడ్డూలు చుట్టడానికి రావు. కాబట్టి ఒక బౌల్లో వాటర్ తీసుకొని మనం షుగర్ను వేస్తూ పాకం వస్తుందా లేదా అని చూసుకుంటూ ఉండాలి, నీళ్ళు చేంజ్ చేస్తూ. అప్పుడే మనకు లడ్డు చుట్టడానికి వస్తుంది. చూసారా, ఇలా పాకం అంతా షుగర్ మెల్ట్ అయింది, పాకం వచ్చేసింది. మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో మనం వాటర్ వేస్తూ చూసుకుంటూ చూద్దాం పాకం. పాకం రావడానికి టైం పడుతుంది. చూసారా, ఇలా నీళ్ళలో మనం వేస్తూ పాకం పట్టుకుంటూ ఉండాలి, చూస్తూ ఉండాలి, చెక్ చేస్తూ ఉండాలండి, లేకపోతే పాకం వచ్చేస్తుంది. చూసారా, ఇలా చూడాలి. మళ్ళీ నీళ్ళు చేంజ్ చేస్తూ మళ్ళీ వేరే ఫ్రెష్ నీళ్ళు తెస్తూ చూడాలండి పాకంను. అలా చూసారా, ఎందుకంటే చాలా తొందరగా వచ్చేస్తుంది పాకం ఇది, కాబట్టి మనం చెక్ చేస్తూ ఉండాలి ఎప్పుడు. మళ్ళీ నీళ్ళు తెచ్చాను, 3వ సార్లు వరకు నాకు అలా వచ్చేసింది. కాబట్టి చూసారా, అలా చూస్తూ మనం దాన్ని చెక్ చేస్తూ ఉండకొచ్చేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక 2 స్పూన్స్ నెయ్యి వేద్దాము. పాకం వచ్చేసి కలిపిన తర్వాత ఇప్పుడు మనం బూందీ వేద్దాం. కొద్దిగా స్టవ్ ఆన్లోనే ఉందండి, సిమ్లో. ఇప్పుడు బూందీ వేద్దాం ఇందులో. ఫెస్టివల్స్ చేసుకోవడానికి చాలా సింపుల్గా ఈజీగా టెక్నిక్స్తో మనం ఇలా మోతిచూర్ లడ్డు ఇంట్లోనే ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు. పిల్లలకు హెల్తీగా, హోమ్మేడ్ కాబట్టి చాలా హెల్తీ అండి. ఎవరైనా ఈ టెక్నిక్తో చాలా ఈజీగా మోతిచూర్ లడ్డు చేయొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడంటే అప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో అయిపోతుంది మనకు లడ్డు. చూసారా, మోతిచూర్ లడ్డుకు మొత్తం బ్యాటర్ అంతా మన మిక్సర్ అంతా రెడీ అయిపోయింది. సేమ్ అలాగే వచ్చింది కదా, చిన్న చిన్నగా పూసగా. చూసారా, మొత్తం లడ్డూలాగా మనకు టెక్స్చర్ కనపడుతుంది కదా. ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు దాన్ని చల్లగా కానిద్దాం. చల్లగా అయిపోయిందండి. మనం చెయ్యి పెడితే కాలకుండా ఉన్నట్టు చూసుకోవాలండి వేడి. ఇది మరి పూర్తిగా చల్లారాక లడ్డు రాదు, కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం లడ్డూలు కట్టుకోవాలి. నేను ఎప్పుడు చేస్తుంటాను కాబట్టి నాకు అలవాటు ఇలా లడ్డు చేయడం. మనకు ఎంత సైజు అవసరమో అలా చూసుకొని, వేడిగా ఉంటుందండి. కొత్తగా చేసేవాళ్ళు జాగ్రత్తగా చేయండి. ఇలా గోరెచ్చగా చేస్తూ ఉంటేనే లడ్డు మనకు వచ్చేసి. చూసారా, పాకం కూడా పర్ఫెక్ట్గా వచ్చింది, లడ్డు రౌండ్ షేప్ వచ్చింది, విచ్చుకుపోవడం లేదు ఎక్కడ. చూసారా, మనకి ఎంత సైజు కావాలో అంత మనం చేసి పెట్టుకోవచ్చు. పండగలకైతే పెద్ద సైజు చేయొచ్చు, ఇలా మనం ఇంట్లో తినడానికి కాబట్టి నార్మల్ సైజ్ చేసుకుందాం. చూసారా, ఇలాగే మొత్తం చేస్తూ ఉండాలి, మరీ చల్లగా కాకూడదు. ఎంతో సింపుల్గా ఈజీగా మోతిచూర్ లడ్డు ఇంట్లోనే చేసుకోవచ్చు ఈ టెక్నిక్తో. ఎప్పుడు కావాలంటే అప్పుడు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ టెక్నిక్ ఉపయోగించి మీరు లడ్డు చేసి పెట్టండి, ఇంట్లో చాలా సంతోషపడతారు. చూసారా, ఇలాగే లడ్డూలన్నీ మనం ప్రిపేర్ చేసుకుందాం. చూసారా ఎంత బాగున్నాయో, పూసగా. మనకు చిన్న సాచా అవసరం లేదు, నార్మల్ దాంతోనే మనం లడ్డు చేసుకోవచ్చు. నేనైతే ఇదే పద్ధతిలో ఇంట్లో చేస్తానండి. ఇదొకటి, బూందీ లడ్డు ఒకటి చేస్తూ ఉంటాను. చూసారా, ఇలా చల్లగా అవుతుంటుంది మిశ్రమం కాబట్టి కలుపుతూ మనం చేసేసుకోవాలి లడ్డూని. పాకం పట్టేసి లడ్డు చూసారా ఎంత చక్కగా ఉందో, పూసగా మోతిచూర్ లడ్డు రెడీ అయిపోయింది. మనకి ఇలా ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.